నమస్తే, నేను మీ కేవి. ఈ మధ్యకాలంలో సామాన్యులకు సైతం హడలెత్తిస్తున్న అంశం జీఎస్టీ. మరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం చారిత్రాత్మక నిర్ణయంతో ముగిసింది. ఇక ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశంలో పన్ను వ్యవస్థలను సరళీకృతం చేసేందుకైతే కొన్ని సంస్కరణలు చేశారు. ఇక ప్రస్తుతం ఉన్న 12%, 28% స్లాబులను అయితే పూర్తిగా రద్దు చేశారు. ఇక ఇవన్నీ కూడా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇక ఇప్పుడు దేశంలో 5%, 18% జీఎస్టీ స్లాబ్స్ మాత్రమే ఉంటాయి. ఇక దీంతో పాటు ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన వస్తువులపైన అదనపు స్లాబ్స్ ని కూడా అమలు చేస్తారు. సాధారణ ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులపై కేవలం ఇక నుంచి 5% మాత్రమే జీఎస్టీ విధించబోతున్నారు. ఇక నిర్మలా సీతారామన్ తీసుకున్న ఈ నిర్ణయం అయితే సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా పెద్ద ఊరట అనే చెప్పాలి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవం ప్రసంగంలో చెప్పిన నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఇది తొలి అడుగుగా మనం చెప్పుకోవచ్చు. ఇక నిత్యావసరాల విషయానికి వస్తే పన్నీర్ కానీ, బ్రెడ్, వెన్న, నెయ్యి వంటి వాటిపైన జీఎస్టీ రేటు 12% నుంచి 5%కి తగ్గిపోయింది. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, చైనా వంటి వాటిపైన జీఎస్టీ ఉండదు అసలు. అలాగే పాస్తా, నూడిల్స్, కార్న్ఫ్లాక్స్, బిస్కెట్స్, కేక్స్, స్వీట్స్ ఇలాంటి వాటన్నిటిపైన అంటే ప్యాకేజ్డ్ ఫుడ్ పైన 12% నుంచి 5%కి తగ్గించేశారు. ఇక డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే వాటిపైన కూడా 12% నుంచి 5%కి జీఎస్టీ తగ్గిపోయింది. ముఖ్యంగా వైద్యం గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. 33 రకాల మందులు, ఆరోగ్య పరికరాలు, కళ్లద్దాలు, దృష్టి సంబంధిత పరికరాలపైన జీఎస్టీ గణనీయంగా తగ్గించేశారు. ఇక ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలపైన జీఎస్టీ పూర్తిగా రద్దు చేశారు. ఒక పెద్ద ఉపశమనం అనే చెప్పాలి. ఇక్కడ మనం చెప్పుకునే మరొక ముఖ్యమైన అంశం కూడా ఉంది. ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనకి రేపనే రోజు, ఏ నిమిషం, ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి మన చేతుల్లో ఉన్న డబ్బులతో మనం చికిత్స చేసుకోవడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎంతోమంది సెలబ్రిటీస్ సైతం వాళ్ళేమీ డబ్బులకి కొదవలేదు ఒకప్పుడు, కానీ సేవింగ్స్ అనేది చేసుకోకపోవడం వల్ల ఫ్యూచర్ గురించి ఆలోచించి హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ ఇలాంటి వాటి మీద కేర్ తీసుకోకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని రోజులు మంచాన పడ్డారో, అంటే మెరుగైన చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం అందరం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమని చెప్పాలి. ఒకవేళ మీరెవరన్నా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ స్క్రోలింగ్లో కనిపిస్తున్న ఈ నెంబర్కి ఖచ్చితంగా మీరు కాల్ చేసి మీకు నచ్చిన ప్లాన్ ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏజ్తో లిమిట్ లేకుండా చిన్న వయసులో చేసుకుంటే మీకు ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ తక్కువ అమౌంట్తో మీకు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా ఉంటుందన్నమాట. సో అది ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి. ఇక దీనికోసం వెంటనే ఆలోచించండి. ఇక ట్రాక్టర్లు, బట్టలు, బూట్లు, పాలరాయి వాటిపైన కూడా పన్ను రేట్లు తగ్గించేశారు. ఇక సెల్ ఫోన్స్ పైన జీఎస్టీని 28% నుంచి 5%కి తగ్గించేశారు. ఫ్యాన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇలాంటి వాటన్నిటిపైన కూడా 5%కి తగ్గించేశారు. ఇక సిమెంట్ పై పన్ను 28% నుంచి 18%కి తగ్గింది. టీవీలు, వాషింగ్ మిషన్స్, ఏసీల పైన గతంలో ఉన్న 28% నుంచి 18%కి తగ్గింది. ఇక చాలా రకాల ఎరువులపైన జీఎస్టీని 5%కి తగ్గించేశారు. ఇక ఏవి ఖరీదయ్యాయి అనే విషయానికి వస్తే లగ్జరీ కార్లు, దీనిపైన 40% జీఎస్టీ విధిస్తున్నారు. సో ఈ జీఎస్టీ సంస్కరణలో ఏ వస్తువులు ఖరీదయ్యాయి అనే విషయానికి వస్తే లగ్జరీ కార్లపైన 40% జీఎస్టీ విధించబోతున్నారు. 350cc కంటే ఎక్కువ ఇంజిన్ ఉన్న బైక్స్, ఇతర లగ్జరీ వస్తువులపైన ప్రత్యేక అధిక స్లాబ్స్ అయితే వర్తించబోతున్నాయి. ఇక కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, జ్యూస్లపైన 40% జీఎస్టీ. పొగాకు, జర్దా, పాన్ మసాలా ఫ్లేవర్స్ ఉన్న ప్యాకేజ్డ్ పానీయాలపైన 40% పన్ను రేట్ అయితే విధించడం పెరుగుతోంది. ఇక ఈ సంస్కరణల ద్వారా ప్రభుత్వం పన్ను వ్యవస్థను సరళీకృతం చేసింది. ఇక ఇవన్నీ కూడా సామాన్యులకు ఉపశమనం కలిగించే ప్రయత్నం అయితే చేసింది. మరి ఈ కొత్త మార్పుల వల్ల మార్కెట్లో ధరల తగ్గుదల భారీగా ఉంటుందని భావిస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.